Welcome to Yoyo TV Glance. భక్తజన కోటి సందడి, సాధువుల సంగమం, దేశ విదేశాల నుండి తరలి వచ్చే భక్తులు, త్రివేణి సంగమంలో పుణ్య స్నానాలు, అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించే పూజలు, ఇలా హిందూ సనాతన ధర్మంలో మహాకుంభమేళాకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. 100 ఏళ్ల కిందట చిన్న ఆధ్యాత్మిక కార్యక్రమంగా మొదలై మహాకుంభమేళాగా ఎలా మారింది? ఈ కుంభమేళాను ఎలా నిర్వహిస్తారు? 12 ఏళ్లకొక్కసారి ఎందుకు జరుగుతుంది? కుంభమేళా వెనుక ఉన్న పురాణాలు, భక్తుల నమ్మకాలేంటి? మహాకుంభమేళా అసలు ఎందుకు నిర్వహిస్తారు? దాని చరిత్ర ఏంటి? ఈ మహా ఆధ్యాత్మిక ఉత్సవం వెనుక దాగి ఉన్న రహస్యం ఏంటి? ఇవన్నీ ఇప్పుడు యోయో టీవీ గ్లాన్స్ లో తెలుసుకుందాం. మహాకుంభమేళా ఇది ప్రపంచంలోనే అతిపెద్ద ఉత్సవం. మహాకుంభమేళా 100 ఏళ్ల క్రితం ఓ చిన్న ఆధ్యాత్మిక కార్యక్రమంగా ప్రారంభమైనప్పటికీ ఇప్పుడు అది అతిపెద్ద పండుగలా మారిపోయింది. మొదట్లో దీన్ని 4 ఏళ్లకు ఒకసారి నిర్వహిస్తూ ఉండేవారు. ప్రతి 6 ఏళ్లకు అర్ధ కుంభమేళా, 12 ఏళ్లకు ఒకసారి పూర్ణ కుంభమేళా నిర్వహిస్తారు. ఈ పూర్ణ కుంభమేళానే ఇప్పుడు మహాకుంభమేళా అని పిలుస్తున్నారు. ఇంతకు ముందు 2013లో ప్రయాగ్రాజ్లోనే మహాకుంభమేళా నిర్వహించారు. ఇప్పుడు 12 ఏళ్ల తర్వాత మళ్ళీ 2025 జనవరి 13 నుండి ఫిబ్రవరి 26 వరకు మహాకుంభమేళా నిర్వహించనున్నారు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం సూర్యుడు మకరంలోకి ప్రవేశించినప్పుడు మహాకుంభం ప్రారంభమవుతుంది. హిందూ మత విశ్వాసాల ప్రకారం మకర సంక్రాంతి నుండే కుంభ స్నానం ప్రారంభమవుతుంది. వేద జ్యోతిష్యం ప్రకారం బృహస్పతి ఒక రాశిలో ఏడాది పాటు నివాసం ఉంటాడు. 12 రాశుల మీదుగా ప్రయాణించేందుకు దాదాపుగా 12 ఏళ్ల సమయం పడుతుంది. అందుకోసమే ప్రతి 12 సంవత్సరాలకు ఒక్కసారి పవిత్రమైన స్థలాల్లో మహాకుంభమేళాను నిర్వహిస్తారు. అదేవిధంగా ప్రతి 3 ఏళ్లకు ఒకసారి వివిధ ప్రదేశాల్లో ఈ ఆధ్యాత్మిక ఉత్సవాలను జరుపుతూ ఉంటారు. కుంభంలో బృహస్పతి, మేషంలో సూర్యుడు ఉన్నప్పుడు హరిద్వార్లో కుంభోత్సవాలు ప్రారంభమవుతాయి. హిందూ గ్రంథాల ప్రకారం భూలోకంలో ఒక ఏడాది దేవతలకు ఒక రోజుతో సమానం. దీని ప్రకారం దేవతలు రాక్షసుల మధ్య 12 ఏళ్ల పాటు యుద్ధం జరిగింది. అందుకోసమే 12 సంవత్సరాలకు ఒక్కసారి పూర్ణ కుంభమేళా నిర్వహిస్తారు. దేవతలకు 12 సంవత్సరాలైతే భూలోకంలో 144 సంవత్సరాలకు సమానం. అందుకే ఈ సమయంలో భూమిపై మహాకుంభమేళా కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. భారతదేశంలో హిందువులు అత్యంత ఘనంగా జరుపుకునే పండుగల్లో మహాకుంభమేళా ఒకటి. ఈ ఆధ్యాత్మిక ఉత్సవమే హిందూ మతంలో అతిపెద్ద, అత్యంత పవిత్రమైన మేళ. మహాకుంభమేళాల్లో కోట్లాది మంది ప్రజలు, భక్తులు పుణ్య స్నానాలు ఆచరిస్తారు. అయితే ప్రతి 12 ఏళ్లకు ఒకసారి మాత్రమే మహాకుంభమేళా జరుపుకునే సంప్రదాయం వెనుక ఒక పెద్ద కథ ఉంది. ఈ పవిత్ర ఉత్సవం భారతీయ సంస్కృతికి సంబంధించిన ప్రధాన మతపరమైన సాంస్కృతిక కార్యక్రమం కూడా. ఇది ప్రత్యేకంగా 4 ప్రధాన ప్రదేశాలైన ప్రయాగ్రాజ్, హరిద్వార్, నాసిక్, ఉజ్జయినిలో నిర్వహిస్తూ ఉంటారు. కుంభమేళా సమయంలో కొన్ని నదుల్లో పుణ్యస్నానం ఆచరిస్తే మోక్షం లభిస్తుందని హిందువుల ప్రగాఢ విశ్వాసం. ఈ సమయంలో ప్రయాగ్రాజ్లోని త్రివేణి సంగమం నదుల్లోని నీరు అమృతంలా స్వచ్ఛంగా మారుతుందని హిందువులు నమ్ముతారు. మహాకుంభమేళా సమయంలో భక్తులు ఆచరించే రాచస్నానాలకు అత్యంత ప్రాముఖ్యత ఉంది. 2025లో కుంభమేళాలో రాచస్నానాలు ఆచరించేందుకు కొన్ని ముఖ్యమైన తేదీలున్నాయి. మొదటి రాచస్నానం వచ్చే జనవరి 13న పుష్య పౌర్ణమి రోజున నిర్వహిస్తారు. ఇక రెండవ రాచస్నానం జనవరి 14న అంటే మకర సంక్రాంతి రోజున చేస్తారు. ఇక మూడవ రాచస్నానం జనవరి 29న మౌని అమావాస్య రోజున చేస్తారు. 4వ రాచస్నానం ఫిబ్రవరి 3న వసంత పంచమి రోజున చేస్తారు. 5వ రాచస్నానం ఫిబ్రవరి 12న మాఘ పౌర్ణిమ రోజున చేస్తారు. ఇక ఆఖరిది, చివరిది అయిన రాచస్నానం ఫిబ్రవరి 26న మహాశివరాత్రి రోజు ఆచరిస్తారు. ఈ రాచస్నానానికి కూడా ఓ ప్రాముఖ్యత ఉంది. మహాకుంభమేళా సమయంలో పవిత్ర నదుల్లో స్నానం చేస్తే సమస్త పాపాలు నశించి మోక్షం లభిస్తుంది అని నమ్ముతారు.
మహాకుంభమేళాలో పుణ్యస్నానం ఆచరించడం వల్ల సకల దేవతల ఆశీస్సులు లభిస్తాయని హిందువులు విశ్వసిస్తారు. ఇక ప్రయాగ్రాజ్లో నిర్వహించే మహాకుంభమేళాలో ఆచరించే పుణ్య స్నానాలకు ప్రత్యేకంగా ప్రాముఖ్యత ఉంది. గంగా, యమున, సరస్వతి నదులు ఇక్కడ కలుస్తాయి కాబట్టి దీనిని త్రివేణి సంగమంగా పిలుస్తారు. ఈ ప్రాంతానికి మతపరంగా ఎంతో ప్రాముఖ్యత ఉంది. మత విశ్వాసాల ప్రకారం ఇక్కడ స్నానం చేయడం వల్ల విశేషమైన పుణ్య ఫలితాలు లభిస్తాయని హిందువులు నమ్ముతారు. భారతీయ ఆధ్యాత్మిక సంప్రదాయంలో కుంభమేళా విశేష ప్రాముఖ్యత కలిగి ఉంది. ఈసారి ప్రయాగ్రాజ్లో నిర్వహించనున్న ఈ మహాకుంభమేళా ప్రపంచవ్యాప్తంగా ఉన్న భక్తులకి, సాధువులకి ఆధ్యాత్మిక సదస్సుగా నిలవబోతోంది. మహాకుంభమేళాకు 850 ఏళ్లకు పైగా చరిత్ర ఉంది అని చెబుతూ ఉంటారు. దీనిని ఆది శంకరాచార్యులు ప్రారంభించినట్లుగా చరిత్ర చెబుతోంది. పురాణాల ప్రకారం క్షీరసాగర మథనం ప్రారంభమైనప్పటి నుండి కుంభమేళా నిర్వహించినట్లుగా చెబుతారు. కొందరు పండితులు దీనిని గుప్తుల కాలం నుండి ప్రారంభించినట్లుగా చెబుతారు. అయితే ఈ భూమిపై అమృతం పడిన 4 ప్రదేశాల్లో నిర్వహించే అతిపెద్ద ఆధ్యాత్మిక ఉత్సవమే ఈ మహాకుంభమేళా. అందుకోసమే హిందువులు ఈ పవిత్ర ఉత్సవానికి ఇంత ప్రాముఖ్యతనిస్తారు. 12 పూర్ణ కుంభమేళాలు పూర్తయిన తర్వాత 144 ఏళ్లకు ఓసారి మహాకుంభమేళాను నిర్వహిస్తారు. అయితే ఇప్పుడు జరుగుతున్న పూర్ణ కుంభమేళానే మహాకుంభమేళా అని అంటున్నారు. అయితే నిజానికి మహాకుంభమేళా చూసే అదృష్టం ప్రతి 3 తరాల్లో ఒక తరం వారికే అదృష్టం దక్కుతుంది. కుండనే సంస్కృతంలో కుంభం అంటారు. దానినే కలశం అని కూడా పిలుస్తారు. ఖగోళ శాస్త్రం ప్రకారం కుంభం అనేది ఓ రాశిని సూచిస్తుంది. ఈ రాశిలోనే కుంభమేళాని నిర్వహిస్తారు. సూర్యుడు, బృహస్పతి సంచారం ఆధారంగా కుంభమేళా తేదీలు నిర్ణయిస్తారు. సూర్యుడు, బృహస్పతి సింహరాశిలో ఉన్నప్పుడు నాసిక్ త్రయంబకేశ్వర్లో కుంభమేళా నిర్వహిస్తారు. అదే సూర్యుడు మేషరాశిలో ఉన్నప్పుడు హరిద్వార్లో నిర్వహిస్తారు. అలాగే గురుడు వృషభ రాశిలో, సూర్యుడు మకర రాశిలో ఉన్నప్పుడు ప్రయాగ్రాజ్లో కుంభమేళా నిర్వహిస్తారు. బృహస్పతి, సూర్యుడు వృశ్చిక రాశిలో ఉన్నప్పుడు ఉజ్జయినిలో నిర్వహిస్తారు. ప్రతి 12 సంవత్సరాలకు ఒక్కసారి మహాకుంభమేళా ఎందుకు నిర్వహిస్తారనే దానికి సంబంధించి పురాణాల ప్రకారం ఓ కథ ప్రచారంలో ఉంది. అమృతం కోసం దేవతలు, రాక్షసులు కలిసి క్షీరసాగర మథనం చేశారు. ఆ సమయంలో అనేక రత్నాలు, అప్సరసలు, జంతువులు, విషం లాంటివి బయటకు వచ్చాయి. వాటితో పాటుగా అమృత భాండం కూడా బయటకు వచ్చింది. దానికోసం దేవతలు, రాక్షసుల మధ్య 12 రోజుల పాటు భీకర యుద్ధం జరిగింది. అంటే ఈ 12 రోజులు భూమిపై 12 ఏళ్లతో సమానం. ఈ సమయంలో అమృత భాండం నుండి కొన్ని చుక్కలు భూమిపై పడ్డాయి. అలా అమృతం ఒలికిన ఆ 4 ప్రదేశాలే ప్రయాగ్రాజ్, ఉజ్జయిని, హరిద్వార్, నాసిక్. అందుకే ఈ ప్రాంతాలను అత్యంత పవిత్రమైనవిగా పరిగణిస్తారు. అక్కడే కుంభమేళాలు కూడా నిర్వహిస్తారు. ప్రయాగ్రాజ్లోని గంగా, యమున, సరస్వతి నదులు కలిసే పవిత్ర త్రివేణి సంగమంలో పుణ్య స్నానాలు చేసేందుకు దేశ విదేశాల నుండి భక్తులు తరలి వస్తారు. పవిత్రమైన మహాకుంభమేళాలో ఆచరించే పవిత్ర స్నానానికి ఎంతో ప్రాధాన్యత ఉంది. ఈ శుభ సమయంలో గ్రహాలు, నక్షత్రాల సంగమం అంతా పవిత్ర జలంలో వచ్చి చేరుతుందని నమ్ముతారు. ఆ సమయంలో స్నానాలు చేసిన వారికి చంద్రుడు సహా ఇతర గ్రహాల అనుగ్రహం లభిస్తుంది అనేది భక్తుల విశ్వాసం. అంతేకాదు ఆరోగ్యం, ఐశ్వర్యంతో పాటు ఎన్నో సత్ఫలితాలు ఉంటాయని చెబుతూ ఉంటారు. ఈసారి జరగబోయే మహాకుంభమేళాలో జనవరి 13 నుండి ఫిబ్రవరి 26న మహాశివరాత్రి వరకు పుణ్య స్నానాలు ఆచరిస్తారు. అయితే ఇందులో విశేషంగా చేసే రాజ్య స్నానానికి ఓ ప్రాముఖ్యత ఉంది. సాధారణంగా పుణ్య తిథుల్లో నదీ స్నానం విశేషంగా చేస్తారు. ఇక మహాకుంభమేళాలో వచ్చే విశేష తిథుల్లో స్నానం చేయడాన్ని రాజ్య స్నానంగా చెబుతూ ఉంటారు. ఈ సమయంలో నదుల్లో నీరు అమృతంతో కూడిన లక్షణాలను కలిగి ఉంటుందని చాలా మంది అభిప్రాయం, నమ్మకం కూడా. అంతేకాదు సకల దేవతల అనుగ్రహం లభిస్తుంది అని కూడా నమ్ముతారు. ఈ మహాకుంభమేళాలో వసంత పంచమి రోజున 4వ రాజస్నానం నిర్వహిస్తారు. వసంత పంచమి రోజున సరస్వతీదేవిని ఆరాధించడం, పూజించడం విశేషంగా జరుగుతుంది. అదే రోజు నిర్వహించే 4వ రాజస్నానం కోసం ప్రత్యేకమైన శుభ ముహూర్తం నిర్ణయిస్తారు. సాయంత్రం 5:23 ప్రారంభమై 6:16 అమృత ఘడియలు ముగియనున్నాయి.
మహాకుంభమేళాలో పవిత్ర స్నానాలే కాదు, సాంస్కృతిక కార్యక్రమాలు కూడా ఆకర్షణగా నిలుస్తాయి. కుంభమేళా సమయంలో నది ఒడ్డున భక్తులు వివిధ ప్రార్థనలు, ఆచారాలు, అగ్ని వేడుకలు నిర్వహిస్తారు. పవిత్ర నదుల్ని గౌరవించేందుకు సూర్యోదయం, సూర్యాస్తమయ సమయాల్లో హారతి కూడా నిర్వహిస్తారు. భక్తి గీతాలు ఆలపిస్తారు. అంతేకాదు, మతపరమైన ఆచారాలతో పాటు సంప్రదాయ సంగీతం, నృత్యాలు, నాటకాలు సహా సాంస్కృతిక ప్రదర్శనలు కూడా ఉంటాయి. స్థానిక హస్తకళలు, ఆహారం, ధార్మిక సామాగ్రిని విక్రయించే స్టాళ్లను ఏర్పాటు చేసి భక్తి గీతాల శబ్దాలతో, ఆధ్యాత్మిక సాధనలో నిమగ్నమైన భక్తులతో ఆ వాతావరణం అంతా కూడా ఉత్సాహభరితంగా ఉంటుంది. మహాకుంభమేళా కేవలం ఓ ఆధ్యాత్మిక వేడుక మాత్రమే కాదు, కోట్లాది మంది భక్తుల మనోభావాలకు దిశానిర్దేశం చేసే ఆధ్యాత్మిక మార్గదర్శకంగా కూడా ఉంటుంది. 12 ఏళ్ల తర్వాత జరుగుతున్న మహాకుంభమేళాకు అందుకు తగ్గట్లుగానే ఏర్పాట్లు కూడా సాగుతున్నాయి. ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం కలిసి అతిపెద్ద ఆధ్యాత్మిక వేడుకకు ప్రయాగ్రాజ్ ని సిద్ధం చేస్తున్నారు. దాదాపుగా 45 కోట్ల మంది యాత్రికులు, సాధువులు, పర్యాటకుల కోసం సన్నాహాలు చేస్తోంది యోగి సర్కార్. గతంలో కంటే ఈసారి అద్భుతంగా మహాకుంభమేళాను నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రయాగ్రాజ్ లో జరిగే మహాకుంభమేళాకు విస్తృత ఏర్పాట్లు సాగుతున్నాయి. ఈసారి దాదాపుగా 45 కోట్ల మంది మహాకుంభమేళాలో పాల్గొంటారు అనే అంచనా ఉంది. అందుకు తగ్గట్లుగానే ఏర్పాట్లు చేస్తున్నారు. యాత్రికులు, సాధువులు, సన్యాసులు, పర్యాటకులు ఈసారి భారీ ఎత్తున తరలిరానున్నారు. ఈ మహాకుంభమేళాను స్వచ్ఛంగా, ఆరోగ్యంగా, సురక్షితంగా డిజిటల్ కార్యక్రమంగా మార్చేందుకు ఉత్తరప్రదేశ్ సర్కార్ ప్రణాళికలు సిద్ధం చేసింది. మహాకుంభమేళా నిర్వహణ కోసం కేంద్ర ప్రభుత్వం 2100 కోట్లను స్పెషల్ గ్రాంట్ గా మంజూరు చేసింది. ఇందులో మొదటిగా 1050 కోట్ల నిధుల్ని విడుదల చేశారు. ఈ కుంభమేళాను ప్లాస్టిక్ రహితంగా నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇప్పటికే ప్రయాగ్రాజ్ లో దాదాపుగా 3 లక్షల మొక్కలు నాటారు. కుంభమేళా పూర్తయిన తర్వాత కూడా వాటిని పరిరక్షిస్తామని యూపీ ప్రభుత్వం చెబుతోంది. ఈ మధ్య ప్రధాని మోదీ ప్రయాగ్రాజ్ లో 5500 కోట్ల విలువైన 167 అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభించారు. మహాకుంభమేళాతో దేశం సాంస్కృతికంగా, ఆధ్యాత్మికంగా సరికొత్త శిఖరాలకు చేరుకుంటుందని భావిస్తున్నారు. ఇక కులాలు, తెగలు అనే తారతమ్యం ఎక్కడా లేకుండా హిందువుల ఐక్యతను చాటే కుంభమేళా మహాయజ్ఞాన్ని తలపిస్తుందని ఆధ్యాత్మిక గురువులు చెబుతున్నారు. మహాకుంభమేళాకు వచ్చే భక్తులకు ఆరోగ్యపరమైన సేవలు అందించేందుకు 100 పడకలతో ఓ ఆస్పత్రి, అదేవిధంగా 20 పడకలతో 2 ఆస్పత్రులు, 8 పడకలతో చిన్న ఆస్పత్రులు ఏర్పాటు చేశారు. 10 పడకలతో ఐసీయూని, ఆర్మీ ఆస్పత్రిని ఏర్పాటు చేశారు. యాత్రికులకు వైద్య సాయం అందించేందుకు దాదాపుగా 300 మంది డాక్టర్లు, వైద్య నిపుణులు, 90 మంది ఆయుర్వేద, యునానీ నిపుణులు, 200 మంది వరకు నర్సింగ్ సిబ్బంది అందుబాటులో ఉండనున్నారు. త్రివేణి సంగమం దగ్గర 35 శాశ్వత ఘాట్లతో పాటు కొత్తగా మరో 8 ఘాట్లను కూడా నిర్మిస్తున్నారు. ఇక మహాకుంభమేళాలో తొలిసారి భక్తుల కోసం తెలుగు, హిందీ, ఇంగ్లీష్ సహా 11 భాషల్లో ఏఐ ద్వారా సేవల్ని అందుబాటులోకి తీసుకురాబోతున్నారు. దీని ద్వారా మహాకుంభమేళా విశేషాలతో పాటుగా చరిత్ర, పూజలు, ప్రయాణ విడిది సౌకర్యాల వివరాలు ఉచితంగా తెలుసుకునే వీలు కల్పించారు. వాహనాల పార్కింగ్ కోసం క్యూఆర్ కోడ్ పాస్లు కూడా జారీ చేయనున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ శాఖల మధ్య సమన్వయంతో పనులు జరుగుతున్నాయని యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ తెలియజేశారు. సనాతన ధర్మంలో అతిపెద్ద వేడుక మహాకుంభమేళా. దీనిని అద్భుతంగా నిర్వహించేలా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇప్పటికే 20,000కు పైగా సన్యాసులు, సంస్థలకు స్థలాలను కేటాయించారు. 13 అఖాడాలు, దండివాడ, ఆచార్యవాడతో పాటుగా ప్రయాగ్వాల్ సభ, కాక్ చౌక్లకు స్థలాలను కేటాయించారు. కొత్త సంస్థలకు స్థలాలు కేటాయించనున్నారు. స్థలాలు, ఇతర సౌకర్యాలకు తగిన ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. ఇక ఈ కుంభమేళాలో మొట్టమొదటిసారి పాంటూన్ బ్రిడ్జ్ల సంఖ్య 22 నుండి 30కి పెరిగింది. మేళా ప్రాంతంలో 250, నగరంలో చూసుకుంటే 661 చోట్ల సైనేజ్లు ఏర్పాటు చేశారు. గంగా నదిలో నీటి ప్రవాహం బాగుండేలా ఏర్పాట్లు చేస్తున్నారు. మురుగునీరు, పరిశ్రమల వ్యర్థాలు నదుల్లోకి చేరకుండా చర్యలు తీసుకుంటున్నారు. బయో రెమిడేషన్, జియో ట్యూబ్ పద్ధతుల ద్వారా నీటిని శుద్ధి చేయనున్నారు.
24 గంటల విద్యుత్ సరఫరా కోసం వందలాదిగా సబ్స్టేషన్లను ఏర్పాటు చేశారు. 48,000 ఎల్ఈడి స్ట్రీట్ లైట్లను ఏర్పాటు చేశారు. ప్రయాగ్రాజ్లో తొలిసారి గంగా నది రివర్ ఫ్రంట్ పక్కా ఘాట్లు జెట్టీలను నిర్మిస్తున్నారు. ఈ మహా కుంభమేళా కోసం ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం తొలిసారి డోమ్ సిటీని నిర్మిస్తోంది. అరైల్ ప్రాంతంలో 3.25 హెక్టార్ల విస్తీర్ణంలో దీనిని డెవలప్ చేస్తున్నారు. 51 కోట్లతో చేపడుతున్న ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ భక్తులకు అద్భుతమైన అనుభూతిని అందించే విధంగా ఉండబోతోంది. మహాకుంభమేళాను ప్రపంచ స్థాయికి తీసుకువెళ్లే ఆలోచనల్లో భాగంగా ఈ డోమ్ సిటీని ఏర్పాటు చేస్తున్నారు. ఈ డోమ్ కాటేజీల్లో 360 డిగ్రీల్లో అన్ని వైపుల నుండి చూసేందుకు వీలు ఉంటుంది. 32 అడుగుల పరిమాణంతో మొత్తం 44 డోమ్స్ ని ఏర్పాటు చేస్తున్నారు. బుల్లెట్ ప్రూఫ్, ఫైర్ ప్రూఫ్ గా ఉండేలా వీటిని పాలీకార్బనేట్ షీట్లతో నిర్మిస్తున్నారు. 15 నుండి 18 అడుగుల ఎత్తులో ఉన్న ఈ డోమ్స్ భక్తులకు సౌకర్యవంతంగా ఉండడంతో పాటు రక్షణగా కూడా ఉంటుంది. ఈ డోమ్ సిటీలో అన్ని లగ్జరీ సౌకర్యాలతో 176 కాటేజీలను కూడా నిర్మిస్తున్నారు. మహా కుంభమేళాలో ఒక్క డోమ్ కాటేజ్ రేటు 1,10,000గా ఉంది. సాధారణ రోజుల్లో 81,000 ఉంటుంది. కాటేజ్లు కూడా కుంభమేళాలో 81,000కు లభిస్తాయి. సాధారణ రోజుల్లో అయితే 41,000కే అందుబాటులో ఉంటాయి. ఇప్పటికే ఈ డోమ్స్ కాటేజీల కోసం ఆన్లైన్ బుకింగ్స్ ప్రారంభమయ్యాయి. ఈ డోమ్ సిటీను సాంస్కృతిక కార్యక్రమాలు, ఆధ్యాత్మిక ప్రదర్శనల కోసం ఏర్పాటు చేశారు. అంతర్జాతీయ స్థాయి టూరిజం సౌకర్యాలతో దీన్ని తీర్చిదిద్దుతున్నారు. భవిష్యత్తులో జరిగే మహా కుంభమేళాలకు ఈ డోమ్ సిటీను ఓ ఎగ్జాంపుల్గా నిలిపేలా నిర్మిస్తున్నారు. ఈసారి జరగబోయే మహా కుంభమేళాను ఓ సక్సెస్ స్టోరీగా మార్చేందుకు యూపీ ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. అందుకోసం విస్తృతంగా ఏర్పాట్లను చేస్తోంది.